నమస్తే, నేను కుసుమా శ్రీహరి. ఆంధ్ర శబరిమలగా పిలువబడే ద్వారపూడి గ్రామంలో మనం ఉన్నాయి. ఇది అయ్యప్ప స్వామి వారి దేవాలయం. దీన్ని ఆంధ్ర శబరిమలగా పిలువబడతారు. మనం చూస్తున్నాం కదా, హరిహర సుతుడైనటువంటి అయ్యప్ప స్వామి. అక్కడ చూడండి, అర్ధనారీశ్వర రూపాన్ని కూడా మనం చూస్తున్నాం. అలాగే దేవాలయాన్ని చుట్టూ మనం చూస్తున్నాం. ఇక్కడ అనేక మంది అయ్యప్ప స్వాములు ఇక్కడ ఈ స్వామిని దర్శించుకోవటానికి వస్తారు. శబరిమల తర్వాత ఆంధ్ర శబరిమలగా పిలువబడే మా ద్వారపుడి, ఇదే మా ఊరు ద్వారపుడి. చూస్తున్నారు కదా, 18 మెట్లు కూడా ఉన్నాయండి. ఇక్కడే బిడుముళ్ళు సమర్పిస్తారు స్వామివారికి. మాలధారణ చేసినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ 18 మెట్లకు ఎక్కుతూ ఉంటారు. మనకి శబరిమలలో అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది. ఈ జనవరి 14వ తారీఖున కూడా ఇక్కడ జ్యోతి దర్శనం ఉంటుందండి. ఇక్కడ కూడా జ్యోతి దర్శనం చేసుకుంటారు చాలా మంది. జనవరి 14 మకర సంక్రాంతి రోజు ఇది చేస్తారు. కానీ మకర మాసం ఆ రోజే స్టార్ట్ అవుతుంది కనుక జనవరి 14న శబరిమలలో ఎలా అయితే చేస్తారో ఇక్కడ కూడా జ్యోతి దర్శనం ఉంటుంది. ఈ కరోనా వల్ల అనేక స్వామి భక్త జనం ఇక్కడ స్వామివారిని దర్శించి ఇక్కడే ఇడుముళ్ళు సమర్పించడం జరుగుతుందండి. శబరిమల వెళ్లటం ఈ సంవత్సరం చాలా కష్టంగా ఉంది కదా. అంతేకాకుండా ఇప్పుడు కేరళలో ఎలా ఉందంటే, యాంటీబాడీ టెస్ట్ చేసుకున్న తర్వాతనే, ఆ సర్టిఫికెట్లు చూసిన తర్వాతనే శబరిమలలో భక్తజనాన్ని దర్శనానికి పంపిస్తున్నారు. ఇటువంటి కష్టాలన్నీ పడే కంటే ఇక్కడ మన ద్వారపూడి గ్రామంలో ఉన్న ఆంధ్ర శబరిమలగా పిలువబడే అయ్యప్ప స్వామిని దర్శించుకుని అనేక మంది భక్తజనం ఈ సంవత్సరం పెరిగారనే చెప్పుకోవచ్చు. ఇక్కడ అనేక ఉప దేవాలయాలు ఉన్నాయండి. అందరూ కూడా ఒక్కసారైనా దర్శించవలసినటువంటి దేవాలయం ఈ ఆంధ్ర శబరిమలగా పిలువబడే ద్వారపూడిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం. మీరంతా ఒకసారన్నా దర్శించండి. ఇదే మా ఊరు ద్వారపుడి. అటు కేరళలోను ఇటు ద్వారపూడిలోను అయ్యప్ప స్వామి క్షేత్రాలు ఉండటం కూడా విశేషంగా నేను చెబుతాను. నేను అటు కేరళలో ఇటు ఆంధ్రలో కూడా అయ్యప్ప స్వామిని దర్శించుకునే భాగ్యం నాకు కలిగిందని కూడా నేను చెప్తా. చూడండి, కేరళలో అనంత పద్మనాభ స్వామి ఎలా ఉన్నారో ఈ స్వామి కూడా అలాగే ఉన్నారు. చూడండి, ఇది సాయిబాబా గుడి వెనకాల వెలుపల భాగంలో అనంత పద్మనాభ స్వామి రూపంలో సైనాకారంలో ఈ స్వామి కూడా సైనం మీద పవళిస్తూ ఉంటారు. చూడండి, ఆదిశేష సైనం పైన పవళిస్తున్నారు. ఇక నేను చెప్పుకుంటూ వెళ్తాను, మీరు దేవాలయాన్ని దర్శించుకోండి. పెద్ద నందీశ్వరుడికి ఎదురుగా ఆంధ్ర కైలాసంగా చెప్పబడే జ్యోతిర్లింగ దేవాలయం, శివాలయం కూడా ఉంది. అలాగే భూగర్భ శివాలయం ఉంది. అలాగే ఆంధ్ర వైకుంఠంగా పిలువబడే వెంకటేశ్వర స్వామి క్షేత్రం కూడా ఉంది. భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు. నేను చెబుతూ ఉంటాను, మీరు ఆలయాలన్నీ దర్శించుకోండి. నేను చెబుతూ ఉంటే అలా గడిచిపోతుంది. చూడండి, అతిపెద్ద నందీశ్వరుడు. అలాగే ఉప్పు దేవత, ఆ దేవత పేరు ఏంటో నాకైతే గుర్తు రావట్లేదు. ఆ అమ్మవారు కూడా ఉన్నారు. ఇక్కడ మావుళ్ళమ్మ ఉప్పు వేసి అమ్మవారిని కొలిసే దేవత కూడా ఇక్కడ ఉన్నారండి. చూడండి, నేను కేరళ వెళ్ళిన తర్వాత అప్పుడప్పుడు వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉంటాం ఆంధ్ర వచ్చినప్పుడల్లా. అప్పటికి ఇప్పటికి అనేక దేవాలయాలు ఇక్కడ నిర్మించబడ్డాయి. ఎంతో సుందర ప్రదేశమైనటువంటి ఆంధ్ర శబరిమలగా పిలువబడే అయ్యప్ప స్వామిని మనం అందరం కూడా ఒక్కసారైనా దర్శించి తీరవలసిన క్షేత్రంగా నేను చెప్తానండి. చూడండి, ఇక్కడ ఈశ్వరుడికి కొబ్బరికాయ కొట్టి మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను అభిషేకం చేస్తున్నాను. మనం వెళ్ళి దర్శించుకోవచ్చండి. దీనితో పాటు ఒక అద్భుతమైన పాటను కూడా విందాం. మళ్ళీ వేరొక వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. ఈ పాట వింటూ ఈ దేవాలయాన్ని దర్శించుకోండి. హరివరాసనం స్వామి విశ్వమోహనం హరి
हरिदधीश्वरम् आराध्यपादुकम् हरिविमर्दनम् स्वामि नित्यनर्तनम् हरिहरात्मजम् स्वामि देवमाश्रये शरणमय्यप्पा स्वामि शरणमय्यप्पा शरण हरिवरासनम् स्वामि विश्वमोहनम् हरिदधीश्वरम् आराध्यपादुकम् हरिविमर्दनम् स्वामि नित्यनर्तनम् हरिहरात्मजम् स्वामि देवमाश्रये शरणमय्यप्पा स्वामि शरणमय्यप्पा शरण हरिवरासनम् स्वामि विश्वमोहनम् हरिदधीश्वरम् आराध्यपादुकम् हरिविमर्दनम् स्वामि नित्यनर्तनम् हरिहरात्मजम् स्वामि देवमाश्रये